మాత్రం ఒక వెరైటీ అని చెప్పొచ్చు. మన సినిమాని తమిళ్లో రీమేక్ చేసింది కాక మళ్ళీ దాన్ని డబ్ చేసి తెలుగు సినిమాలకు పోటీగానే ఈ సంక్రాంతికి అయితే వదులుతూ ఉన్నారనమాట. అదే జననాయకుడు. అందులోనూ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే కనుక ఆ మూవీని ఫస్ట్ డైరెక్ట్ చేసింది అదేనండి భగవంత్ కేసర్ని డైరెక్ట్ చేసింది మన అనిల్ రావిపూడి గారే. మళ్ళీ ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారితోనూ అలాగే విక్టరీ వెంకటేష్ గారితోనూ కలిపి మన శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు అనే మూవీని సంక్రాంతికి వదులుతూ ఉన్నారు. ఈయన తీసిన భగవత్ కేసర్నే జననాయకుడిగా తీసి మళ్ళీ ఈయనకే పోటీ ఇవ్వడం అనేది అది నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ అని అయితే చెప్పొచ్చు. మరి ఇంత చేస్తూ ఉన్నారు ఏంటి భయ్య అసలు వాళ్ళ కాన్ఫిడెన్స్ అంటే కనుక ఇది విజయ్ గారి లాస్ట్ సినిమా అని ఆయనే అనౌన్స్ చేశారనమాట. అంటే మరి లియోలో అలా నటించారు కదా, మరి ఎల్సీయూలో కనబడతారా లేదా అనేది వేరే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మరి లాస్ట్ సినిమా కావడం వల్ల ఖచ్చితంగా ఆయన ఫ్యాన్స్ తమిళ్లోనే కాక తెలుగులో కూడా ఉన్నారనమాట. ఆల్ ఓవర్ ఇండియా ఉన్నారనుకోండి. సో మరి వాళ్ళైతే ఖచ్చితంగా ఈ మూవీకి వెళ్తారు, ఎందుకంటే లాస్ట్ సినిమా కదా ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి. అంతేకాకుండా ఇది ఆయన పొలిటికల్ కెరియర్కి చాలా యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇందులో మనకు ఆల్రెడీ ట్రైలర్లో కూడా తెలుస్తూనే ఉంది ఆయన పాలిటిక్స్కి సంబంధించి కూడా కొన్ని సీన్స్ హైలైట్గా చూపిస్తూ ఉన్నారు అని చెప్పి. సో మరి తెలిసిందే కదా ఆయన ఇప్పుడు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తూ ఉన్నారు, గ్రాండ్గా అయితే పోటీ చేస్తూ ఉన్నారు. మరి దానికి ఈ మూవీ అనేది ఖచ్చితంగా మైలేజ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఆ పేరును కూడా మీరు గమనిస్తే టీవీకే ఆయన పార్టీ పేరు ఏదైతే ఉందో అదే పేరుని ఇందులో ఆయన పేరుగా అయితే తీసుకుంటూ ఉన్నారనమాట. అంటే ఫస్ట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూస్తే కనుక టీవీకి అని వచ్చే విధంగా అయితే ప్లాన్ చేశారు. ఆల్రెడీ మన నందమూరి బాలకృష్ణ గారు అయితే ఏ రేంజ్లో నటించారో తెలిసిందే కదా భగవత్ కేసరిలో. మరి ఇందులో అయితే ఈయన నటన ఎలా ఉండబోతుంది, అందులోనూ మన శ్రీలీల గారంటే ఒకవైపు డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ ఎలా చేస్తారో తెలిసిన విషయమే కదా. సో మరి ఇందులో మన ప్రేమలో హీరోయిన్ అయితే నటిస్తూ ఉన్నారనమాట. మీకు ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి అయితే చెప్తూ ఉన్నాను. సో మరి ఈయన మూవీ కెరియర్ ఎండ్ చేస్తూ పొలిటికల్ కెరియర్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇది రీమేక్ కాదు, కాంపిటీషన్ అనే చెప్పాలి మనం ఒక రకంగా చెప్పాలి అంటే కనుక. నటన పరంగా కానీ లేదా ఈ టేకింగ్ పరంగా కానీ అన్నిట్లోనూ ఈ సినిమాతో ఆయన బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారు. మరి స్టంట్స్ అనగానే బాలయ్య బాబుకి ఏ రేంజ్లో పెడతారో తెలిసిందే కదా. మరి ఈయన స్టంట్స్ కానీ అవన్నీ కూడా మక్కి అనువదించినట్టయితే ఉంది. సో చివరికి ఆ వెపన్ ఏదైతే ఉందో అది కూడా సేమ్ టు సేమ్ పెట్టినట్టయితే ఉందన్నమాట. మరి ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ బాలయ్య గారి సినిమాని అయితే మనం చూడబోతున్నాము. మరి ఈసారి విజయ్ గారు ఎలా నటిస్తారు ఏంటి అనేది మాత్రం చాలా అంటే చాలా చర్చనీయాంశం అవుతూ ఉంది. ఎందుకంటే ఇది సపరేట్గా పొంగల్ బరిలోకి దిగడం వేరు, తెలుగు రీమేక్నే తీసుకొని బరిలోకి దిగడం వేరు. సో ఇప్పుడు విజయ్ గారు అదే చేస్తూ ఉన్నారు కాబట్టి ఈసారి మాత్రం మంచి హాట్ టాపిక్గా అయితే ఇది చెప్పుకోవచ్చు. అలాగే రాజకీయాల పరంగా కూడా మరి తెలుగునే సేమ్ టు సేమ్ రీమేక్ చేస్తారు ఆయన అన్నట్టయితే తెలుస్తూ ఉంది. చాలామంది కూడా అదే అంటూ ఉన్నారనమాట. ఏం లేదు, తెలుగు సినిమాలు ఏవైతే రీమేక్ చేస్తూ వచ్చారో సేమ్ అలాగే తమిళనాడులో కూడా ఆయన పాలిటిక్స్ కూడా రీమేక్ చేసుకుంటారు అని అయితే కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ దృష్టిలో ఇదేంటి, అంటే రీమేకా లేదు అంటే కాంపిటీషనేనా అనేది మాత్రం మీరు అసలు మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి. పైగా ఈయన ఇప్పుడు 9th అయితే రిలీజ్ చేస్తున్నారు మూవీని. అదే రోజున ప్రభాస్ గారి రాజా సాబ్ కూడా రిలీజ్ అవుతుందన్నమాట. మరి ప్రభాస్ గారితో పోటీగా అయితే ఈ సినిమాని రిలీజ్ చేస్తూ ఉన్నారు. అందులోనూ మన ఆంధ్ర తెలంగాణ ఇటే కాకుండా తమిళనాడులో కూడా పొంగల్ అనేది ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట. సో ఆ పొంగల్ కోసం అయితే మాత్రం చాలా మూవీస్ రెడీ అవుతూ ఉంటాయి. మరి అలాంటి దాంట్లో విజయ్ గారు పోటీకి వస్తున్నారు అంటే కొన్ని డేట్స్ అయితే అడ్జస్ట్ చేసుకుంటారు ఖచ్చితంగా. కానీ మన తెలుగు విషయం తెలిసిందే కదా, ఇది చాలా పెద్ద సినిమా పండుగనైతే చెప్పొచ్చు అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ లేదా మొత్తం అందరూ కూడా చాలా భారీగా అయితే మూవీస్లో కలెక్షన్స్ ఇవ్వడం కానీ లేదు అంటే కనుక సెలబ్రేషన్ కానీ చాలా బాగుంటుంది. మరి అలాంటి పోటీలోకి ఈయన కూడా వస్తూ ఉన్నారనమాట. ఈసారి మాత్రం ఫస్ట్ అంతా కూడా టాక్ నడిచింది ఏంటి అంటే కనుక ఏదో కొంచెం మాత్రమే తీసుకుంటారు తప్ప సినిమా అంతా ఉండదు అని అయితే అప్పట్లో అనౌన్స్ చేశారు. కానీ చాలా వరకు కూడా ఇదే కాపీ కొట్టారని అయితే తెలుస్తుంది. అంతేకాకుండా ఆయన తీస్తారు సినిమా కానీ పొంగల్ హాలిడేస్కి రాకపోవచ్చు అన్నట్టయితే ఫస్ట్ అంతా టాక్ నడిచింది. కానీ ఈసారి ఏకంగా పొంగల్ హాలిడేస్కి వస్తూ ఉన్నారు, కాపీ దించారు. మరి ఇంతకుముందు తమిళ్లో మాత్రమే వదులుతారు, తెలుగులో డబ్ చేసి అయితే వదలరు అన్నట్టయితే స్ప్రెడ్ చేశారు. కానీ తెలుగు మూవీనే తమిళ్లోకి తీసి తమిళ్నే మళ్ళీ తెలుగులో డబ్ చేసి మామూలుగా ట్రై చేయలేదు. ఈసారి మాత్రం చూద్దాం మరి మూవీ ఏమవబోతుంది ఏంటి అని చెప్పి. కానీ ఈ మూవీ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే మాత్రం విజయ్ గారి పొలిటికల్ కెరియర్కి కూడా చాలా ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉందనే ఈ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసినట్టయితే తెలుస్తుంది. చూద్దాం మరి ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి.
నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.